ఈ 2 వచనాలు కేవలం నోవాహు మరణాన్ని మాత్రమే కాకుండా ఒక గొప్ప విశ్వాస వీరుని సుదీర్ఘ ప్రయాణాన్ని, దేవుని వాగ్దానం నెరవేర్పును మనకు చూపిస్తాయి. జలప్రళయం వంటి భయంకరమైన విపత్తును చూసిన కళ్ళతో దేవుడు తిరిగి భూమిని ఎలా ఆశీర్వదించాడో చూస్తూ నోవహు తన శేష జీవితాన్ని గడిపాడు. సహోదరీ సహోదరులారా, ఈరోజు మీ ప్రవర్తన ఎలా ఉంది? మీరు మీ ఇంట్లో పెద్దలను గౌరవిస్తున్నారా? మీ అధికారుల పట్ల విధేయత కలిగి ఉన్నారా? లేక వారిలో ఉన్న లోపాలను వెతికి పట్టుకుని ఆనందిస్తున్నారా? నోవహు తన జీవితకాలమంతా నీతిగా జీవించాడు, కానీ చివరిలో చిన్న తడబాటుకు గురయ్యాడు. ఆ తడబాటులో ఆయన కుమారులు ప్రదర్శించిన వైఖరి వారి భవిష్యత్తును మార్చివేసింది. మనం కూడా ఒకరికొకరు కప్పిపుచ్చుకుందాం. ఇతరుల బలహీనతను చూచి పరిహసించే మనస్తత్వాన్ని విడిచిపెడదాం. ప్రేమతో, గౌరవంతో ఒకరినొకరు ఆదరించుకుందాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నీ పాదాలకు స్తోత్రాలు. సృష్టికర్తవైన నీవు మానవుని నీ పోలికలో నిర్మించావు. నీ కృపను బట్టి నీవు మాకు అనుగ్రహించిన ఈ వాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. ప్రభువా, మేము అనేక మార్లు ఇతరుల లోపాలను ఎత్తిచూపి పాపం చేశాము. మాలో ఉన్న అహంకారాన్ని, అగౌరవ భావాన్ని క్షమించండి. మమ్మల్ని కడిగి పవిత్రపరచండి. వ్యాధి బాధలతో ఉన్న వారికి స్వస్థతను, అప్పుల భారంతో ఉన్నవారికి విముక్తిని ప్రసాదించండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోండి. మా కుటుంబాలలో ఐక్యతను నింపండి. ఒంటరితనంతో ఉన్నవారికి మీరే తోడుగా ఉండండి. బంధుమిత్రుల మధ్య ఉన్న విభేదాలను తొలగించి శాంతిని దయచేయండి. నీ సేవకులను, సంఘములను దీవించండి. లోకమంతటా నీ సువార్త వ్యాపించినట్లు చేయండి. మా దేశాన్ని, పాలకులను నీ హస్తాలకు అప్పగిస్తున్నాము. అధికారులకు సుబుద్ధినిచ్చి ప్రజలను ప్రేమతో పరిపాలించే జ్ఞానాన్ని ఇవ్వండి. బాధల్లో ఉన్న అనాథలను, వితంతువులను, పేదలను ఆదుకోండి. సమాజంలో అణచివేయబడిన వారికి మీరే అండగా ఉండండి. మా విన్నపాలను ఆలకించి మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.